వాలంటీర్స్ని కొనసాగించాలంటూ కూడా వాలంటీర్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు. వాలంటీర్స్ వల్ల లాభం ఉంది, నష్టం లేదు. కానీ ఈయనేమన్నాడు, నేను వస్తే 10,000 ఇస్తానన్నాడు. వాలంటీర్స్ 10,000 ఇస్తానన్నమాట నిజమేగా, వాళ్ళు ఆశపడ్డారుగా. మరి ఇప్పుడు నాకు వద్దంటే మరి వాళ్ళు వ్యతిరేకత కాదా? 5,000 ఆయన ఇచ్చాడండి, గంట చేయని 200 గంటలు 2 గంటలు చేయని. ఈయన 10,000 ఇస్తానన్నాడు, ఇప్పుడు నాకు అవసరం లేదా అన్నాడు. మరి అది మోసమే కాదా? మోసం చేసినట్టే కానీ. ఇప్పుడు తెల్లారగట్ట లేచి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం తెల్లారి 6ంటికి వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారు. వాళ్ళు తెల్లారగట్ట 4ంటికి నుంచి ఇచ్చేవాడు. వాళ్ళు ఇళ్లలో పడుకుని ఉంటే తలుపులు కొట్టి మరీ ఇచ్చేవాడు గత ప్రభుత్వంలో. వీళ్ళు ఏం చేస్తున్నారు, సచివాలయంతో తెల్లారి వాళ్ళు జాబ్కి వచ్చి 7-8ంటికి వెళ్ళి ఇస్తున్నారు. అంతేగాని పెన్షన్లు ఆపలా ఇస్తున్నాడుగా. అయితే వాలంటీర్స్ ఏమంటున్నారంటే ఈ 3 నెలల బకాయిలు కూడా వాలంటీర్స్కి చెల్లించాలి 10,000 చొప్పున అంటున్నారు. అది ఇప్పుడు ఆయన అన్న దానికి కట్టాల్సిందే, ప్రభుత్వం కట్టాల్సిందే అండి. 10,000 ఇస్తాననే మాట మీరు అన్నారా లేదా పబ్లిక్గా? మరి అన్నప్పుడు వాళ్ళకి బకాయిలు ఇవ్వాలిగా. వాళ్ళని ఏదన్నా దారి చూపించడం ఏదో ఒకటి చేయాలి, ప్రభుత్వం చేయాలి. ఎన్నికలకు ముందు ఎవరైతే రాజీనామా చేశారో 1,00,000 మంది రాజీనామా చేశారు. ఆ వాలంటీర్స్ని కూడా కొనసాగించాలంటూ కూడా వాలంటీర్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు. కొనసాగించాలంటారా? మళ్ళీ కొనసాగించాలి, వాళ్ళ వల్ల లాభమేగా, నష్టం లేదు. ఇప్పుడు ప్రభుత్వం పెన్షన్లకే కాకుండా ఏరే వాటికి ఉపయోగించుకోవచ్చు వాళ్ళని. ఇప్పుడు నువ్వు వస్తే నేను వస్తే జాబ్ ఇస్తానన్నావండి, ఆయన ఇచ్చాడు 5,000 ఇచ్చాడు, నువ్వు 10,000 ఇస్తా అన్నావు. 10,000 ఇచ్చి వాళ్ళతో నీకు కావాల్సిన పని చేయించుకోవచ్చు. వాళ్ళు సాగించడమే కరెక్ట్ వాలంటీర్స్ని. రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో మా పైన అంటే వాలంటీర్స్ పైన ఒక స్పష్టత అనేది రావాలి అని చెప్పేసి కూడా వాలంటీర్స్ అంటున్నమాట. వాళ్ళకి ఏదో హామీ ఇవ్వాలి. నా అభిప్రాయం ఏంటంటే హామీ ఇస్తే వాళ్ళు కూడా ఈ 5 సంవత్సరాలు బతకగలరు. వాలంటీరు ఉద్యోగ భద్రతపై ఎలాంటి స్పష్టత రాకపోతే కనుక ఏపీ చంద్రబాబు నాయుడు గారు కావండి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరకు వెళ్ళే స్థాయికి కూడా మేము చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. వాళ్ళ చివరిలో వాళ్ళు చేయొచ్చు, తప్పేం లేదు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే వాలంటీర్స్ నివేదిక కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తాము, ఆందోళన వ్యక్తం చేస్తామని కూడా చెప్తున్నారు. వాళ్ళు చేసేది దమ్ముంది వాళ్ళకి. మనం ఎక్కేటప్పుడు మనం గెలవాలని ఆలోచించో 5,000 10,000 చేస్తానని ప్రభుత్వం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళంతా మాట్లాడుకుని చేసిందేగా. మరి చేసి వాళ్ళని పక్కన పెట్టే చేద్దాం, మాకు అవసరం లేదంటే మరి వాళ్ళు ఒప్పుకుంటారా? మరి ఆందోళన చేస్తారు, ఏదో ఒకటి వాళ్ళకి దారి చూపించాలి. వాళ్ళకి చూపించబోతే వాళ్ళు ఊరుకోరు. వాళ్ళకి ప్రజల మద్దతు కూడా వస్తుంది, నాకు తెలిసి ప్రజల మద్దతు కూడా ఉంటుంది. మరి మోసం చేసినట్టేగా. ఏమండి 5,000 కాదు, నేను 10,000 ఇస్తానని రోడ్డు మీద వెళ్ళండి, మీ చెప్పడం మీరు పడండి అంటే వాళ్ళకి ప్రజల మద్దతు కూడా ఉంటుంది, నాకు తెలిసి. కాదండి, గడిచిన 3 నెలలు కూడా సచివాలయం సిబ్బంది చేత పెన్షన్ అందజేశారు. మరి వాలంటీర్స్ని ఎందుకని తీసుకోలేదంటే ఏం చెప్తారు? సచివాలయం సిబ్బంది అంటే సచివాలయం సిబ్బంది వాళ్ళు ఏ సిబ్బంది వాళ్ళు చేయాలి. మరి వాళ్ళు వచ్చి నేను పెన్షన్ ఇమ్మన్నారు మేము ఇస్తామని అనేది వాళ్ళు కరెక్ట్ కాదు, వాళ్ళు చేయకూడదు. మరి ప్రభుత్వం ఒత్తిడికి చేస్తున్నారు. అంటే ఈ 3 నెలలు కూడా వాలంటీర్స్ కంటే సచివాలయం సిబ్బంది చేత 97% మేము ఒక్క రోజులోనే పింఛన్స్ అందించామంటున్నారు కదా. అవునండి, అది ఇవ్వచ్చు. సచివాలయంలో ఎంతమంది ఉన్నారు, వీళ్ళు ఒక్కళ్ళు ఇచ్చేవాళ్ళు. వాలంటీర్ ఒక్కడే కదా, వాళ్ళకి ఏ వార్డు అయితే ఇచ్చారో ఆ వార్డు వరకు ఇచ్చేవాళ్ళు. సచివాలయంలో ఎంతమంది వెళ్ళి ఇస్తున్నారు? సచివాలయం అంటే ఎంతమంది ఉంటున్నారు? 5-6 ఉంటున్నారు. 6కి ఒకరికి తేడా లేదు. 5 వెళ్ళి ఇచ్చింది 97% అంటే 100% అవ్వచ్చు. మరి ఒక్కళ్ళు ఇచ్చి 2 రోజుల్లో ఇచ్చేస్తున్నారు వాళ్ళు. మరి ఏది గొప్ప? ఒక్కడెళ్ళి 24 గంటలలో సగం అయిపోతుంది, కడమాది 2వ రోజుల్లో సగం చేస్తున్నారు వాళ్ళు. వాలంటీర్స్ ఏమంటున్నారంటే ఎన్నికలకు ముందు 1,00,000 మంది వాలంటీర్స్ రాజీనామా చేశారు, వాళ్ళని కూడా కొనసాగించాలంటున్నారు. వాలంటీర్స్ కొనసాగించాలంటారా? అలా కొనసాగించాలంటే ఇప్పుడు వీళ్ళు 10,000 అన్నారు, 10,000 అన్న తర్వాత మరి వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి దానికి
వాళ్ళ ఇష్టానుసారంగా కావాలా వద్దా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకున్న తర్వాత అప్పుడు తీసుకుంటారు. అయితే ఎన్నికల ప్రచారాల్లో చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్స్ కొనసాగిస్తామన్నారు. తీరా వచ్చేసరికి సచివాలయం సిబ్బంది చేత పెన్షన్ పంపిణీ చేస్తున్నారంటూ కూడా వాలంటీర్స్ అయితే చేస్తున్న వ్యాఖ్యలు ఇవి. వ్యాఖ్యలను ఎలా చూడొచ్చంటారు? అఖిల్ ఎలా చూసేది ఏముంది, ఇది వాళ్ళ ఇష్టం, ఇక మనం చేసేది ఏమి ఉండదు. రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో మా పైన ఒక స్పష్టత అనేది రావాలి అని చెప్పేసి కూడా వాలంటీర్స్ అయితే మాట్లాడుతున్నమాట. అది ఒకటమ్మా. ఇప్పుడు ఆరోగ్యరీత్యా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పర్ఫెక్ట్గా కేర్ తీసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే బయట ప్రైవేట్ హాస్పిటల్ కన్నా వెళ్తే విశ్వజాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి మందులు ఇచ్చి మంచి కేర్ తీసుకుని మంచి డాక్టర్లు ఉంటేనే బయటపడతారు. ఇప్పుడు లేని వాళ్ళు ఉంటారు, పెట్టలేని వాళ్ళ పరిస్థితులు ఉన్నారు, మా బోటి వాళ్ళు ఉన్నారు, బయట పెట్టలేము. అలాంటప్పుడు ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ చూసుకుంటాం. అలాంటిది ఎమ్మెల్యే గారు కానీ మరి మంత్రి గారు కానీ ఇలాంటి కేర్ తీసుకుంటే కొద్దిగా ఏదన్నా జనానికి ఉపయోగపడుతుంది, వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ అవుతారు. అలాగే ఈ కనుక స్పందించకపోతే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మేము వాలంటీర్స్ నివేదన అనే కార్యక్రమం కూడా చేపడతామంటూ కూడా వాలంటీర్స్ అయితే చేస్తున్న డిమాండ్ ఇది. చేస్తారు, అన్నీ పరిష్కారం చేసుకొస్తున్నారు కదా ఒక్కోటి. దాన్ని బట్టి వాళ్ళు పొజిషన్ ఇప్పుడు ఇస్తున్నాడు, మొన్న కూడా ఇచ్చాడు కదా, దాన్ని ఆలోచన చేసి చేద్దాం అంటున్నాడు కదా. అది ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి 100 రోజులు అవుతుంది, పరిపాలన ఎలా ఉందంటే మీరేం చెప్తారు? ఇది వాళ్ళు ఒకదానికి సరిగ్గా ఇది అవ్వలేదు కదా. ఇంకా ఇప్పుడే సరి అవుతున్నా ఒక్కోటి చేస్తున్నారుగా. మరి వైసీపీ వాళ్ళు ఏంటి 100 రోజులు వచ్చి అవుతున్నా కానీ ఇంకా ఏం అమలు చేయట్లేదని చెప్పేసి విమర్శిస్తున్నారు. మరి విమర్శించకపోతే వాళ్ళని గుర్తింపు చేస్తాడు. వాళ్ళు చేసింది ఏముంది? 5 సంవత్సరాల లోపల వైసీపీ వాడు ఏమైనా చేశాడా? అంటే మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో మేము కరోనా కష్టకాలంలో కూడా పథకాలు అమలు చేసామంటున్నారు కదా. అమలు చేశారు, అయ్యేగా అంత ముందుండాయే అమలు చేశారు. వాళ్ళ తర్వాత వాళ్ళు కొత్తగా ఏం అమలు చేశారు? వాళ్ళు ఏం అమలు చేయలేదుగా. మరి వైసీపీ వాళ్ళు ఇలా మాట్లాడటం ఎంతోటి కరెక్ట్ అంటే? కరెక్ట్ కాదు. ఏం చేస్తాం, కరెక్ట్ కాదు. దాని టైం కోసం చూడాలిగా, టైం కోసం చూస్తున్నారు అంతే. సరే బాబాయ్, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారాల్లో వాలంటీర్స్ని కొనసాగిస్తామన్నారు. వాలంటీర్స్ కొనసాగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు వాలంటీర్స్. చెయ్యాలి, తప్పది. అది ముందర అమలు జరుపుతామన్నారు, జరపలేదు. మరి జరుపుతారు అనుకుంటున్నా నేను. నిన్న మొన్న చెప్తున్నారుగా వార్తల్లో, చేస్తాం ఆలోచనలో ఉండదు, మీటింగ్ పెట్టి చేద్దాం అంటున్నారుగా, చేస్తారనుకుంటున్నాను నేను. అయితే వాలంటీర్స్ ఏమంటున్నారంటే ఈ 3 నెలల బకాయిలు అంటే జీతాలు ఏ అయితే ఉన్నాయో 10,000 చొప్పున 3,000 అంటేనే చెల్లించాలంటూ కూడా వాలంటీర్స్ అంటున్నమాట. డబ్బులు సంగతి ఏమో కానీ మరి ఉద్యోగాలు ఇస్తారేమో అనుకుంటున్నాను. మరి కరెక్ట్ అయితే ఉద్యోగాలు ఇవ్వాలి. మరి డబ్బులు నిదానంగా మరి మా ఆలోచనలో పడతారేమో చూద్దాం. అయితే వాలంటీర్స్ ఏమంటున్నారంటే రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో ఒక స్పష్టత అనేది రావాలి, మా పైన ఉంచుతారా లేదని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? వ్యాఖ్యలు చేసేది ఏముంది? అసలు ఇవ్వాలి, కరెక్ట్ అయితే మాట అన్నారు కాబట్టి అమలు జరపాలి, తప్పేది. వాళ్ళు ఆగమన్నారు, ఈ 4 రోజులు చూద్దాం అన్నారు. ఈ 4 రోజులు అయినాక మేము 10,000 చూస్తాం అన్నాడు. చంద్రబాబు చెప్పిందే కదా అది. మరి అమలు చేస్తాడు అనుకుంటున్నాను. మరి చూద్దాం. ఎన్నికలకు ముందు లక్ష మంది వాలంటీర్స్ రాజీనామా చేశారు. ఆ 1,00,000 మందిని కూడా మళ్ళీ కొనసాగించాలంటూ కూడా వాలంటీర్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు. ఆ 1,00,000 మందిని కూడా మరి అయితే తెలియదు. మరి అది నాకు. అయితే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఎన్నికల ప్రచారాల్లో చంద్రబాబు నాయుడు వాలంటీర్స్ని కొనసాగిస్తామన్నాడు, తీరా వచ్చేసరికి సచివాలయం సిబ్బంది చేత పెన్షన్లు పంపిణీ చేస్తున్నారని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్నారు కదా. చేస్తున్నారు. ప్రస్తుతానికి ముందు ఇది చేస్తున్నారు, మరి తర్వాత ఆలోచనలో పడి మరి తీసుకుంటానన్నాడుగా. మరి అడిగినప్పుడు సమాధానం చెప్పాలి కదా దానికి. ఆయన మాట అన్న ప్రకారం నిలబెట్టుకుంటే లేకపోతే నిలబెట్టుకోకపోతే ఫాల్స్ అవుతాడు. వాలంటీర్ వ్యవస్థ ఉంచడం మంచిదని అంటారా, కొనసాగించడం?
మంచిదే మరి మాట అన్నాడుగా అన్న ప్రకారం చెయ్యాలి మరి. అంటే వాలంటీర్స్ వల్ల ఎలాంటి మేలు జరిగిద్ది అంటే మీరేం చెప్తారు? ఎలాంటి మేలు జరిగేది ఏముంది, వాళ్ళకి ఏదో పని చూపించాలి మరి. ఇది వాళ్ళు చేసే పని వాళ్ళకి చెప్పాలి మరి. వాలంటీర్ని కొనసాగించాలంటూ కూడా వాలంటీర్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు, కొనసాగించాలంటారా? ఇప్పుడు అవసరం లేదంటున్నారుగా. ఇప్పుడు సచివాలయం సిబ్బంది ఇచ్చేస్తున్నారు కదా, సచివాలయం సిబ్బంది సరిపోతున్నారు అంటున్నారు. మరి వాళ్ళు ఇచ్చినట్టు వీళ్ళు తెల్లారగట్ట 5 కాడ నుంచి పొదుగుమాలకి అవజేసేస్తున్నారు. వాలంటీర్లు కొంతమంది వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసేయండి, తొడగొట్టి మేము చంపేస్తాం కోసేస్తాం అనేది రాజీనామా చేసేసారు. మరి అదే అప్పుడు వాళ్ళు ఆలోచించాలిగా. మరి మా వాళ్ళు బాగానే ఇస్తున్నారు పింఛనీళ్ళు. వాలంటీర్స్ ఏమంటున్నారంటే ఎన్నికల ముందు ఎవరైతే 1,00,000 మంది రాజీనామా చేస్తారో వాళ్ళని కూడా కొనసాగించాలంటూ కూడా మాట్లాడుతున్నారు మాట. నువ్వు మాట్లాడుతుంది మరి అంతకన్నా మరి చేసేది ఏముంది, వాళ్ళు అంటే అప్పుడు పెట్టారు, వార్డుకి పెట్టారు, వాళ్ళు సొంత పనులు కూడా చేయించుకున్నారు. వైసీపీ వాళ్ళు వాలంటీర్స్ సొంత పనులు చేయించుకున్నారా? చేయించుకున్నారు. అయితే వాలంటీర్స్ ఏమంటున్నారంటే ఈ ఆగిన 3 నెలల బకాయిలు కూడా అన్నాడు. మరి 10 బాబు కూడా నీకు మనిషికి 10,000 ఇస్తా అన్నాడు. ఇస్తారు మరి వాళ్ళు అన్నీ చూసుకుని ఈ సచివాలయం సిబ్బంది సాలిపోతే పెట్టుకుంటారు. అయితే వాలంటీర్స్ ఏమంటున్నారంటే రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో ఒక స్పష్టత అనేది రావాలి, మమ్మల్ని ఉంచుతారా కొనసాగిస్తారా అని చెప్పేసి కూడా. కొనసాగట్లేదు కదా, ఇప్పుడు ఆపేసారు, ఆగిపోయారు కదా వాళ్ళు. ఇక వాళ్ళ ఇష్టం మరి, మంత్రివర్గం తీర్మానం మనం చెప్పలేంగా. వాలంటీర్స్ అన్నట్టుగా వాలంటీర్స్ని కొనసాగించాలంటారా? అంటే అది వాళ్ళ ఇష్టం. మాకైతే ఇప్పుడు మనకైతే లేదు. మా అమ్మగారికి ఉంది, పొద్దున పూట ఒకసారి ఏళ్ళు ముద్ర పడదు, మాటిపూట 5 వచ్చి ఇచ్చేస్తున్నారు, 4 వచ్చి. బియ్యం కూడా ఇళ్ళకి వస్తున్నాయి. ఇప్పుడు బియ్యం ఒకవేళ అది వరకు పింఛనీ కూడా ఈ నెలలో లేకపోతే వచ్చే నెలలో ఇస్తున్నారు. లేకపోయినా పర్లేదు అంటారు. మునుపు అయితే లేని వాళ్ళకి ఆ రోజు లేదు, వచ్చే నెలలో ఇలా. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి 100 రోజులు అవుతుంది, పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు వరకు ఏ గవర్నమెంట్ వచ్చినా ఇప్పుడు వాళ్ళు వచ్చి 100 రోజుల్లో ఎవరు మాత్రం ఏం చేస్తారో 100 రోజుల్లో ఏమీ తెలియదు. అక్కడ ఏది వదిలినా ఏది చేసినప్పుడు వరకు 100 రోజుల్లో ఏం అర్థం కాదు. ఇప్పుడు వరకు పర్లేదు. సరే అండి, వాలంటీర్స్ని కొనసాగించాలంటూ కూడా వాలంటీర్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు, కొనసాగించాలంటారా? వాలంటీర్లు డిమాండ్ చేసేది ఏమీ లేదులే, కానీ ఆయన అప్పుడు వాగ్దానం చేశాడుగా, తర్వాత తీసేశాడు. దాన్ని ఏమన్నా వాలంటీర్లు లేకపోయినా పెన్షన్లు ఇస్తున్నారుగా తిరిగి. అయితే వాలంటీర్స్ ఏమంటున్నారంటే ఈ ఆగిన 3 నెలల్లో కూడా బకాయిలు వెంటనే చెల్లించాలంటూ కూడా వాలంటీర్స్ అంటున్నమాట. ఆగిన 3 నెలల ఈ 3 నెలల నుంచి వాలంటీర్స్ జీతాలు లేవు కదా, వాళ్ళు తీసేశాడు. ఇంక జీతాలు ఏమున్నాయి, వాలంటీర్లు తీసేశాడుగా, ఇంక జీతాలు ఆడి నుంచి ఉంటాయి. మరి వాలంటీర్స్ని కొనసాగించాలంటూ కూడా మరి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కదా. అది మనదేముంది, ప్రభుత్వం వాళ్ళు నిర్ణయించుకోవాలి. కానీ మన బోటి వాళ్ళు ఏం చెబుతాం, ఎగ్గొడతాడు ఎత్తాడు అవన్నీ వాళ్ళకి తెలుసు, మనకేం తెలుసు. అవి వాలంటీర్స్ ఏమంటున్నారంటే రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో మా పైన ఒక స్పష్టత అనేది క్లారిటీ అనేది రావాలంటూ కూడా వాళ్ళు చెప్తున్నమాట. ఏమంటారు? మాకు ఏం తెలియవు. ఆ ప్రభుత్వం తీసేసింది వాళ్ళని, వాలంటీర్లని. అప్పుడేమో వాలంటీర్లకి 10,000 ఇస్తా అన్నాడని వాళ్ళు అన్నారు, తర్వాత తీసేశారు. ఇంటనే కానీ మేమేం చేస్తాం, మా వ్యవసాయం చేసుకునే వాళ్ళకి మాకేం తెలుసుద్ది, వాలంటీర్లు ఉంచేది తీసేశాడు. వాలంటీర్స్ని కొనసాగించాలంటూ కూడా వాలంటీర్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు. మీ బోటి వాళ్ళు చెప్పిన ఎవరు చెప్పినా ఏది చెప్పినా ఏమంటున్నారంటే వాలంటీర్స్ రిజైన్ ఎందుకు చేశారు అంటున్నారు. రిజైన్ చేసిన తర్వాత మేము కోర్టుకి వేసాము అన్నారు. కోర్టులో ఏం తేలింది తేలిన తర్వాత అంటున్నారు వీళ్ళు. అది తేలుద్దో తేలదో అవన్నీ మరి మనకేం తెలుస్తుంది. మరి వాలంటీర్స్ ఈ జరిగిన 3 నెలలు బకాయిలు కూడా చెల్లించాలి. అసలు నువ్వు దాంట్లో ఉంటేగా ఇప్పుడు నువ్వు ఏంటిది
యూట్యూబ్ ఛానల్లో నువ్వు చేస్తున్నావు కాబట్టి నువ్వు ఇది కనుక వాళ్ళు వేసుకొచ్చి ఇది చేస్తున్నావు కనుక నువ్వు డిమాండ్ చేస్తే ఇస్తాడు. నేను ఇంటికాడ అప్పుడెప్పుడో చేశాను, ఇప్పుడు నాకు ఈ 3 నెలలు అంటే ఏమిస్తాడు? అది ఎందుకంటే అసలు వైఎస్ఆర్ గ్యారెంటీగా వస్తాడనే ఉద్దేశంతోనే వాళ్ళు రిజైన్ చేశారు. గ్యారెంటీ అది అయినా గ్యారెంటీ అది కాకపోతే పొలాలు వ్యవసాయం కదిలిట్టమే రాత అయ్యాడు. అవి లేకపోతే గ్యారెంటీకి వచ్చేవాడు. మరి వీళ్ళంతా అదే గ్యారెంటీ మీద ఉండేటప్పుడు దెబ్బేసింది. మరి ఇంకా చేయగలిగేది ఏముంది? సరే చంద్రబాబు నాయుడు ఇస్తాడన్నా కూడా మరి అసలు ఎక్కడ చేయబెట్టినా ఉట్టి ఇది కనపడుతుంది కానీ దేంట్లో రూపాయి కనపడతల్లా. ఆ పోలవరానికి రాజధానికి ఇటుకి వాళ్ళు అక్కడేదో పోరుగులాడి తెస్తున్నాడు. మరి ఇప్పుడు ఇక వాలంటీర్లు కూడా అంటే ఇంకా ఆడు మాత్రం ఏం చేస్తాడు?